మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉపవాచక బోధన. మరి ఈ ఉపవాచకానికి ఉన్నటువంటి ఇతర పేర్లు, ఇప్పుడు గద్య బోధన కన్నా ఉపవాచకంలో ఇంపార్టెంట్. మనకు 2017లో మన తెలంగాణలో జరిగినటువంటి టెట్లో, డిఎస్సి పెట్టడానికి ముందు పెట్టినటువంటి టెట్లో మనం గద్య బోధన, పద్య బోధన, వ్యాస బోధన, వ్యాకరణం గంటలు చెప్పిన వాడు మెథడ్స్లో ఇచ్చిన ప్రశ్న ఎక్కడి నుంచి ఇచ్చాడంటే ఈ యొక్క ఉపవాచక బోధన నుంచి ఇచ్చాడు. ఎందు నుంచి ఇచ్చాడండి? ఉపవాచకం నుంచి ఇవ్వడం మనం గమనించదగినటువంటి అంశం మిత్రులారా. కాబట్టి ఈ ఉపవాచకానికి ఉన్నటువంటి ఇతర పేర్లు తెలుసుకోవాలి. మరి ఉపవాచకానికి ఉన్నటువంటి ఇతర పేర్లు గౌణవాచకము. దీన్ని ఇంగ్లీష్లో సెకండరీ రీడర్ అంటారు. సెకండరీ రీడర్ అని అంటారు మిత్రమా. తర్వాత దీన్నే విస్తార పఠనవాచకము. విస్తార పఠనవాచకము దీన్ని ఏమంటారంటే నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్. నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్ అంటారండి. నాన్ డీటెయిల్ అంటాం కదా. ఓకే. తర్వాత దీనికే మరొక పేరు పూరణవాచకము. పురాణ కాదండి, పూరణవాచకము. దీనిని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎక్స్టెన్సివ్ రీడర్ అంటారు. ఎక్స్టెన్సివ్ రీడర్ అని అంటారు. ఎక్స్టెన్సివ్ రీడర్ అని పిలుస్తారు. చూడండి, గౌణవాచకం. గౌణవాచకం ప్రైమరీ రీడర్ ఏంటి? వాచకం. ప్రధాన వాచకం. గౌణవాచకం అంటే సెకండరీ రీడర్. నెక్స్ట్ విస్తార పఠన వాచకం. డీటెయిల్డ్గా చదివితే క్షుణ్ణ పఠనం వాచకాలు. ఇదంత డీటెయిల్గా చదవడం అవసరం లేదు. కాబట్టి విస్తార పఠన వాచకం నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్. పూర్ణవాచకము దీనే ఎక్స్టెన్సివ్ రీడర్ అని కూడా అంటారు. ఏమంటారండి? ఎక్స్టెన్సివ్ రీడర్ అంటారు. ఇవి వాచకానికి అనుబంధంగా ఉంటాయి. వేటికి అనుబంధంగా ఉంటాయి? వాచకాలకు అనుబంధంగా ఉంటాయి. కాబట్టి వీటినే ఏమంటారు అంటే అనుబంధ వాచకాలు అంటారు మిత్రమా. అనుబంధ వాచకాలు అంటారు. నెక్స్ట్ ఇవి వాచకానికి సహాయకారిగా ఉంటాయి. వాచకానికి ఇవి సహాయకారిగా ఉంటాయి కాబట్టి వీటినే ఏమంటారు అంటే సహాయ వాచకాలు అంటారు. ఏమంటారండి? సహాయ వాచకాలు అంటారు. తర్వాత చూడండి, ఈ మధ్య ప్రశ్నలన్నీ కూడా ఈ క్రింది వానిలో అంటే ఉపవాచక ఉద్దేశాలు ఇచ్చే కింద గౌణవాచకం అని ఇవ్వడం, లేదా అనుబంధ వాచకాలు ప్రోత్సహించేది అని ఇవ్వడం, ఇవంతా కూడా మనం గమనించదగినటువంటి అంశం. అయితే మామూలుగా ప్రధాన వాచకంలో భాషకి, సాహిత్యానికి అన్నిటికీ ప్రాధాన్యత ఉంటే, కానీ ఉపవాచకంలో కేవలం విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుందండి. అంటే ప్రధానంగా విషయ గ్రహణానికి ప్రాధాన్యత ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. మరి మనం ఇంతవరకు పద్యబోధన ఉద్దేశం, పద్యబోధన పరమ లక్ష్యం ఏమని చెప్పాం? రసానుభూతి, ఆనందానుభూతి పొందుట. గద్యబోధన యొక్క ప్రధాన ఉద్దేశం భాషా జ్ఞానాభివృద్ధి ద్వారా భాషాధికారాన్ని పెంపొందించడం, అంటే భాష పైన పట్టు వస్తుంది. కానీ ఉపవాచకం ఉద్దేశాలు అనేటువంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ మిత్రమా. మరి ఈ ఉపవాచకం ఉద్దేశాలు అనేటువంటివి ప్రతి పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. మరి ఒక్కసారి రాసేసి తర్వాత చెప్పుకుందాం. మరి దాంట్లో నంబర్ 1 స్వీయ అధ్యయనం ద్వారా. స్వీయ అధ్యయనం ద్వారా. స్వీయ అధ్యయనం ద్వారా జ్ఞాన పరిధులను విస్తృతం చేసుకోవడం. స్వీయ అధ్యయనం ద్వారా జ్ఞాన పరిధులను విస్తృతం చేసుకోవడం. ఒకసారి రాసేసి ఒక్కొక్కటి క్లియర్గా మళ్ళీ వివరిస్తాను. ప్రతి పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చి సంక్లిష్ట జీవితాన్ని ఎదుర్కోవడానికి. సంక్లిష్ట జీవితాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన మనోధైర్యం కలిగించడం. సంక్లిష్ట జీవితాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన మనోధైర్యం కలిగించడం. అవసరమైనటువంటి మనోధైర్యం కలిగించడం. ఓకే. తర్వాత అదేవిధంగా ఉత్తమ మానవీయ విలువల్ని పెంపొందించుకోవడం. ఉత్తమ మానవీయ విలువలను లేదా ఉన్నత ఆదర్శాలను ఏర్పాటు చేసుకోవడం. ఉత్తమ మానవీయ
విలువలని పెంపొందించుకోవడము, అదేవిధంగా ఉన్నత జీవిత ఆదర్శాలు ఏర్పాటు చేసుకోవడము, ఉన్నత జీవిత ఆదర్శాలను ఏర్పాటు చేసుకోవడము. నెక్స్ట్ అండి, విరామకాల సద్వినియోగం. విరామకాల సద్వినియోగం. నెక్స్ట్, ఆత్మవిశ్వాసాన్ని కలిగించుట. ఆత్మవిశ్వాసాన్ని కలిగించుట. ఆత్మవిశ్వాసాన్ని కలిగించుట. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పబోయేటువంటి పాయింట్ ఏంటంటే పిల్లల్లో స్వయం అభ్యసన శక్తి. స్వయం అభ్యసన శక్తి. మౌన పఠన నైపుణ్యం, మౌన పఠనాభివృద్ధి, మౌన పఠనాభివృద్ధి. మరి విస్తార పఠనాభివృద్ధి, విస్తార పఠనాభివృద్ధి అనేటువంటివి ఈ ఉపవాచకం వల్ల డెవలప్. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ అండి, తర్వాత పాయింట్ వచ్చి మూల గ్రంథాలు. మూల గ్రంథాలు, పరామర్శ గ్రంథాలు. మూల గ్రంథాలు, పరామర్శ గ్రంథాలు. నిఘంటువును చూసే అలవాటును పెంపొందించడం. నిఘంటువును చూసే అలవాటును పెంపొందించడం. నిఘంటువును చూసే అలవాటును పెంపొందించడం. ఇవంతా కూడా ఉపవాచకం యొక్క ఉద్దేశాలు మిత్రమా. కాబట్టి స్వయం అభ్యసన శక్తి, మౌన పఠన నైపుణ్యం, విస్తార పఠన నైపుణ్యం అనేటువంటివి డెవలప్ అవుతాయి. మరి ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్వీయ అధ్యయనం ద్వారా జ్ఞాన పరిధులను విస్తృతం చేసుకోవడం. అంటే ఉపవాచకం అనేది విద్యార్థి స్వయంగా చదువుకోవడం కోసం నిర్దేశించింది. మామూలుగా ఉపాధ్యాయుడు బోధించకూడదు. కాబట్టి వాడు స్వీయ అధ్యయనం ద్వారా నాలెడ్జ్ పెంచుకుంటాడు. మరి ఎట్లా సార్ వాడు స్వయంగా చదువుతాడంటే ఈ ఉపవాచకంలోని భాషా స్థాయి అనేటువంటిది, ఈ ఉపవాచకంలోని భాషా స్థాయి ఎలా ఉంటుందంటే ఉద్దేశించిన తరగతి కన్నా, ఉద్దేశించిన తరగతి కన్నా, ఉద్దేశించిన తరగతి కన్నా కింది తరగతిలోని భాషా స్థాయికి అనువుగా ఉంటుంది. కింది తరగతిలోని భాషా స్థాయికి సమానంగా ఉంటుంది. కాబట్టి వాడే స్వయంగా చదువుకోవచ్చు. అంటే ఇప్పుడు 4వ తరగతికి లేదా 5వ తరగతి పెట్టినటువంటి ఉపవాచకంలోని భాషా స్థాయి ఆ కింది తరగతి, ఇప్పుడు 5వ తరగతి పెట్టినటువంటి ఉపవాచకంలోని భాషా స్థాయి 4వ తరగతి స్థాయికి ఉంటుంది. కాబట్టి ఇది మనకు 2010 బుక్ 343 పేజీలో ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. మరి ఇక్కడ ఉపవాచకంలోని భాషా స్థాయి ఉద్దేశించిన తరగతి కన్నా ఆ కింది తరగతిలోని భాషా స్థాయికి అనువుగా ఉంటుంది. కాబట్టి వాడే స్వయంగా చదువుకుంటాడు. నెక్స్ట్ రెండవది సంక్లిష్ట జీవితాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన మనోధైర్యాన్ని కలిగించడం. కాన్ఫిడెన్స్ ఇస్తుందండి, ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది, మన మీద మనకు నమ్మకం కలిగిస్తుంది. ఎందుకంటే ఉపవాచకంలోని పాఠాలన్నీ కూడా నీతి కథలు, అద్భుత కథలు, గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు, మహనీయుల చరిత్రలు, దేశభక్తుల కథలు, ఇలాంటివన్నీ కూడా చదవడం వల్ల వాడికి గొప్ప గొప్ప వాళ్ళే ఇబ్బందులు పడ్డారు. మరి అబ్దుల్ కలాం ఈరోజు మన దేశాది రాష్ట్రపతి అయినాడు, గొప్ప సైంటిస్టు. ఆయన చిన్నప్పుడు న్యూస్ పేపర్లు అమ్మి బతికాడా? మరి రజనీకాంత్ బస్ కండక్టర్గా పనిచేశాడు. సచిన్ టెండూల్కర్ 10th క్లాస్ ఫెయిలు. తర్వాత అదేవిధంగా గొప్ప గొప్ప నాయకులందరూ ఇబ్బంది పడ్డారు. ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ పంపులో పనిచేశాడు. ఈరోజు అంబానీ సోదరులు దేశాన్ని కొనగలిగేటువంటి డబ్బులు వాళ్ళ దగ్గర ఉంది. కానీ వాళ్ళ నాన్నగారు ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ పంపులో పనిచేశాడు. అంటే అలాంటి వాళ్ళ చరిత్రలు చదవడం ద్వారా ఏమవుతుందంటే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళు ఊరికే అయిపోలేదు, వాళ్ళే ఎన్నో ఇబ్బందులు పడ్డారు, నేను ఈ చిన్న సమస్యకి సూసైడ్ చేసుకోవాలన్నా, ఆత్మహత్యలు చేసుకోవాలన్నా. కాబట్టి ఎలాంటి సమస్యనైనా సరే ఎదుర్కోవడానికి ఆ యొక్క కథలో అవన్నీ చదవడం ద్వారా మనకు కాన్ఫిడెన్స్ అనేటువంటిది వస్తుంది. తర్వాత ఉత్తమ మానవీయులు, ఉన్నత జీవిత ఆదర్శాలు ఏర్పాటు చేసుకోవడం. ఇప్పుడు మన తెలంగాణలో 10th క్లాసులో ఏం పెట్టారు? ఉపవాచకం. చెప్పండి, 10th క్లాసులో ఏంటి ఉపవాచకం? రామాయణం. మరి రామాయణంలో ఉన్న క్యారెక్టరైజేషన్స్ చదవడం వల్ల, మరి ఆ రామాయణంలో ఉన్నటువంటి కాండాలు చదవడం ద్వారా రాముడి గురించి లేదా
ఆంజనేయుడి గురించి, లక్ష్మణుడి గురించి, మరి పితృవాక్య పరిపాలన, ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సతి, ఇలాంటి అందరి గురించి చదవడం ద్వారా, రామాయణంలోని పాత్రల ద్వారా మనం కూడా అలాంటి ఉత్తమ మానవీయ విలువలు, ఉన్నత జీవితాదర్శాలను ఏర్పాటు చేసుకుంటాం. విరామకాల సద్వినియోగం. మామూలుగా మనకు ఏంటంటే ఎక్కువగా ప్రైమరీ క్లాస్కి భాషా బోధనకి 90 నిమిషాలు ఉంటుంది. మరి 90 నిమిషాలు ఉన్నప్పుడు మొదటి 45 నిమిషాలు నువ్వు పాఠం చెప్తావు కదా, మిగతాటప్పుడు సైలెంట్గా ఉండడు కదా. కాబట్టి మిగిలిన రెండవ 45 నిమిషాల్లో మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఉపవాచక పాఠాలను చదువుకోమని చెప్పాలి. దానివల్ల విరామకాల సద్వినియోగం అవుతుంది. నెక్స్ట్ ఆత్మవిశ్వాసం. తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. అంటే ఉపవాచకాలు అనేటువంటి విద్యార్థుల్లో స్వయం అభ్యసనాశక్తి, మౌనంగా చదువుకోవాలా, ఇంక పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, మౌనంగా చదవడా, అదేవిధంగా తక్కువ సమయంలో ఎక్కువ చదువుతాడు, విస్తారపడడం కూడా డెవలప్ అవుతుంది. తర్వాత వెరీ ఇంపార్టెంట్ మూల గ్రంథాలు, పరామర్శ గ్రంథాలు, నిఘంటువును చూసే అలవాటును పెంపొందించడం. మూల గ్రంథాలు, పరామర్శ గ్రంథాలు, నిఘంటువును చూసే అలవాటును పెంపొందించడం. మూల గ్రంథము అంటే ఒక పాఠాన్ని ఏ గ్రంథం నుంచి తీసుకున్నామో ఆ గ్రంథాన్ని మూల గ్రంథము అంటారు. మరి ఒక పాఠానికి సంబంధించి అదనపు సమాచారం కావాలంటే చూడాల్సింది రెఫరెన్స్ బుక్, పరామర్శ గ్రంథం. మరి కఠిన పదాలకు అర్థాలు తెలుసుకోవాలంటే నిఘంటువు సహాయం అవసరం. కఠిన పదాలకు అర్థాలు తెలుసుకోవాలంటే ఏం చూడాలి? మనం నిఘంటువును సహాయంగా తీసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా చూడండి. మరి మూల గ్రంథాలు, పరామర్శ గ్రంథాలు, నిఘంటువును చూసేటువంటి అలవాటును ఈ యొక్క ఉపవాచకాలు అనేటువంటివి పెంపొందిస్తాయి. ఇప్పుడు నేను మూల గ్రంథానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన తెలంగాణ గురుకులాలో కూడా ఇచ్చారు. మీరు ఎస్జిటి అయినప్పటికి కూడా నేను అవసరం కాబట్టి చెప్తున్నాను ఇక్కడ. మరి ఏమని ఇచ్చాడంటే, ఒక ఉపాధ్యాయుడు గజేంద్ర మోక్షం అనే పాఠం చెప్పేటప్పుడు విద్యార్థికి ఆంధ్ర మహాభాగవతం చూపించాడు. ఇది ఏ గ్రంథం కిందకు వస్తుందన్నాడు. మరి గజేంద్ర మోక్షం అనేది దేంట్లో ఉన్నది? భాగవతం, ఆంధ్ర మహాభాగవతంలో ఉంటుంది. మరి ఒక పాఠం ఏ గ్రంథాన్ని నుంచి తీసుకున్నారో ఆ గ్రంథాన్ని మూల గ్రంథం అంటారు. ఆ పాఠానికి సంబంధించి అదనపు సమాచారం తెలుసుకోవాలంటే పరామర్శ గ్రంథం చూడాలా. తర్వాత అదేవిధంగా కఠిన పదాలకు అర్థాలు తెలుసుకోవాలంటే నిఘంటు సహాయం అనేటువంటి తీసుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ ఉపవాచక బోధన దశలు. అంటే ఏ దశలో ఎలాంటి ఉపవాచక బోధనని చేస్తారు అనేటువంటిది. కానీ ఓల్డ్ బుక్లో, ఇప్పటికీ 2010 బుక్లో మామూలుగా ఏముంటుందంటే ఉపవాచకాన్ని 6వ తరగతి నుంచి ప్రవేశపెట్టాలని ఉంటుంది. కానీ ఇప్పుడు మనం 1వ తరగతి నుంచే ఉపవాచకాన్ని బోధిస్తున్నాం. అయితే ఇక్కడ మామూలుగా మన తెలంగాణలో 1-2 తరగతులకు, ఈ 1-2 తరగతులకు ఈ యొక్క వాన చినుకులు, కథావాచకాలు, కథల కార్డులు, అదేవిధంగా బాల సాహిత్యం, వీటి పేరుతో ఉన్నటువంటివంతా కూడా పిల్లల చేత చదివిస్తాం. మనం ఆల్రెడీ దీని గురించి మన తెలంగాణ రాష్ట్రంలో భాషాభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటి చోట బాల సాహిత్యం గురించి, కథల కార్డులు, కథావాచకాలు, వాన చినుకుల గురించి ఇది ఎన్సీఆర్టీ పంపిణీ చేస్తుందని కూడా చెప్పుకున్నాం. అక్కడ డీటెయిల్డ్గా కూడా చెప్పుకొని ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే 1-2 తరగతుల పిల్లలకి బాల సాహిత్యం పేరిట వాళ్ళకి కథల కార్డులు చదివించడం, కథావాచకాలు చదివించడం, అదేవిధంగా వాన చినుకుల పేరుతో పఠన ప్రారంభ సామాగ్రిని ఈ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఆ పఠన ప్రారంభ సామాగ్రిని వాళ్ళ చేత చదివించాలి. తర్వాత అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే 3-4-5 తరగతులలో మీరు టెక్స్ట్ బుక్ ఒకసారి చూడండి. మామూలుగా మనకు 1 to 5th క్లాస్ని ఏ పేరుతో పెట్టారు? వాచకాలు మన తెలంగాణలో జాబిలి అనేటువంటి పేరుతో పెట్టారు. 6th, 7th, 8th నవవసంతం, 9th, 10th సింగిడి అనే పేరుతో పెట్టారు. మరి ఇక్కడ 3-4-5 తరగతుల తెలుగు వాచకాల్లో ఇక చదువు ఆనందించు అనేటువంటి పేరుతో మీకు కథలు, వ్యాసాలు చేర్చుంటారు. మరి చదువు ఆనందించు పేరుతో కథలు, వ్యాసాలు చేర్చుంటారు. ఇవన్నీ కూడా నువ్వే స్వయంగా చదివి ఆనందం పొందాలి. తర్వాత ఆ పై తరగతుల్లో 6, 7, 8 ఈ తరగతుల్లో అంతా కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు దేశభక్తుల కథలు, సాహస వీరుల కథలు, బాలభక్తుల కథలు, ప్రహ్లాదుడు ఇలాంటి వీళ్ళ గురించి బాలభక్తులు, సిరియాలుడు, ఇవంతా కూడా.
నెక్స్ట్ దేశ నాయకుల కథలు, మహాత్మా గాంధీ, గొప్ప గొప్ప పోరాటాలు చేసిన యోధులు, అల్లూరి సీతారామరాజు, ఇలాంటి వాళ్ళ కథలన్నీ కూడా చదవడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం అనేది కలుగుతుంది. నెక్స్ట్ అయితే మన తెలంగాణలో ఇక్కడ 10వ తరగతిలో ఏం చేర్చడం జరిగింది? రామాయణం అనేటువంటిది చేర్చడం జరిగింది. మరి ఆ రామాయణంలో ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్స్, ఆ రామాయణం చదవడం ద్వారా మన ఇతిహాసాలు, పురాణాలు, అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు, మన SCF 2011 అదే చెప్తుంది. భావప్రసారణ అయిపోయిన మన సంస్కృతి సాంప్రదాయాలు డెవలప్ అయ్యే విధంగా మనం ఉపవాచక బోధన చేయాలని. కాబట్టి ఇక్కడ ఇవంతా కూడా వివిధ దశల్లో మనం ఉపవాచక బోధన చేసేటువంటిది మన రాష్ట్రంలో.